ఏపీలో ఎలాంటి డెవలప్మెంట్ చూడలేదా, మీరు జరగలేదని భావిస్తున్నారా ఇప్పుడున్న ఈ 5 years టర్మ్లో? ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఏదైనా జరిగిందంటే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు నిధులతో మాత్రమే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి చేశారండి? 2019లో వారు ఏం చెప్పారు? నేను 2024లో నేను ఎన్నికల ప్రచారానికి వచ్చేటప్పటికి ఒక్క మద్యం షాప్ కూడా ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ మద్యం మీదే దాదాపు 30,000 కోట్ల రూపాయల రుణం తీసుకొని వచ్చినట్టు ప్రభుత్వం పార్టీ ఏదన్నా ఉందంటే వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వం అండి. దశలవారీగా మద్య నిషేధం, రోడ్డు కూడా లేదు, ఒక డెవలప్మెంట్. దశలవారీగా మద్య నిషేధం అన్నారని వాళ్ళు చెప్తున్నారు. సంపూర్ణ మద్య నిషేధం. నేను కాబట్టి మీకు వీడియో చూపిస్తా. 2019లో వారు ఒక ఎన్నికల ప్రసంగంలో చేస్తూ 2024లో నేను ఓటు అడిగే సమయానికి ఒక్క మద్యం షాప్ కూడా పెట్టనని చెప్పి వారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మేమేం ఊరికే మాట్లాడట్లేదు, వారినేం ఊరికే విమర్శించాలని చెప్పి మాకేమి ఆశ లేదు. వారు మాటలు చెప్పినట్టు మాటలు నిలబెట్టుకోలేదు. కాబట్టే మేము ఇలా చెప్తున్నాము తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్వశిక్ష అభియాన్ కానీ, జల్ జీవన్ మిషన్ ద్వారా కానీ, గ్రామీణ సడక్ యోజన కానీ, నరేగా నిధుల నుంచి కానీ వీటన్నిటి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేసింది తప్ప ఇక్కడ ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పారిశ్రామిక అభివృద్ధి జరిగినటువంటి సందర్భాలు లేవు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే ముఖ్యంగా శాంతి భద్రతలు బాగుండాలి. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు బాగాలేదు, ఎవరు పెట్టుబడిదారు రావట్లేదు. ముఖ్యంగా ఇక్కడ అధికార పార్టీ నాయకులు ఎవరిన పారిశ్రామికవేత్తలు వస్తే వాటాలు అడుగుతున్నారు. కంపెనీల వాటాలు. అరే ఉద్యోగాలు ఇవ్వండి, నా జిల్లాలో నా నియోజకవర్గంలో యువతకి ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే అది సమంజసం. నాకేంది, నాకెంత పర్సెంటేజ్ అని చెప్పి అడిగిన దీనికి దెబ్బకి పారిపోయారు పారిశ్రామికవేత్తలు. ఇంకెక్కడ అభివృద్ధి జరుగుతుందని, అవన్నీ జరగకూడదనే మా ఎన్డీఏ కూటమి భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ 2024 నుంచి మా కాన్సన్ట్రేషన్ అంతా ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి, ప్రతి చేనుకు నీళ్లు, ప్రతి చేతికి పని అజెండాతో ముందుకు పోతాం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేదానికి ఎన్డీఏ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. కేంద్రం విషయం గురించి చెప్పండి. కేజ్రీవాల్ ఈ రోజు ఒక మాట అన్నారు, రాసిచ్చారు TV9 ఇంటర్వ్యూలో. ఆయన ఎన్డీఏకి అంత సీన్ లేదన్నట్టుగానే ఆయన చెప్పారు. కూటమికేమో, ఇండియా కూటమికేమో 300 వస్తాయి, ఎన్డీఏకి 200 మాత్రమే అన్నట్లుగా ఆయన మాట్లాడారు. సో దాని గురించి మీరేమంటారు? మీరేమో 300+, 400 రావచ్చు. కేజ్రీవాల్ గారు జైలు పోయినాక వారికి మతస్థిమిత ఏమైనా తప్పిందామని చెప్పి నేను భావిస్తున్నా. ఆయన ఏమైనా చిలక జోస్యం రోడ్డు మీద చెప్పుకుంటే బాగుంటుంది తప్ప ఇట్లా స్లిప్పులు రాసిచ్చి ఇవ్వడం ఇదన్నీ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు తీర్పు చూద్దాం. 4వ తేదీ కేజ్రీవాల్ ఇచ్చినటువంటి స్లిప్ కరెక్టా? ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఒక క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ ఉన్నటువంటి ఒక లీడర్ నరేంద్ర మోడీ గారు. మూడ్ ఆఫ్ ద నేషన్ ఈజ్ మోడీ అండి. ఈరోజు మూడ్ ఆఫ్ ద నేషన్ ఈజ్ మోడీ. కాబట్టి దేశ ప్రజలు మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఒక సుస్థిర ప్రభుత్వం, సమర్థ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితేనే దేశాన్ని, భారతదేశాన్ని సురక్షితంగా సుభిక్షంగా పెట్టగలడని ఒక నమ్మకం, విశ్వాసంతో భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ కూటమికి దేశ ప్రజలు ఓటేశారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఖచ్చితంగా మా టార్గెట్ మేము రీచ్ అవుతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. కానీ కేజ్రీవాల్ మాట అన్నారు, ఈసారి మీరు మోదీని చూసి ఓటేస్తే అమిత్ షా ప్రధాని అవుతారు, మోదీ ఉండరు అని. దీని గురించి మీరేమంటారు? కేజ్రీవాల్ ఎవరండి చెప్పేదానికి? ఆయనకేం సంబంధం ఉండి మా పార్టీలో ఆంతరంగిక విషయం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు 3వ పర్యాయం ఎర్రకోట మీద జాతీయ జెండాను ఎగరవేస్తారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే మేము ఎన్నికలకు వెళ్ళాము. వారే మా ప్రధానమంత్రి అభ్యర్థి. దేశ ప్రజలు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఒక ప్రధానిగా చూడాలి, నేను ఇంతకుముందు చెప్పినట్టు సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే వారి చేతుల్లో ఉండాలని చెప్పి అది ఈ డ్రామాలు ఆడుతున్నారు. నీకెందుకయ్యా, నీ పార్టీలో నీ మనుషులను చూసుకో. ఒక్కొక్కరు జైలుకి వెళ్తున్నారు. నీ పార్టీని నువ్వు కాపాడుకో. ఫస్ట్ అయిపోయింది. నీ నీ గుర్తు చీపురు కదా, మొత్తం నిన్నే దోయేస్తున్నారు. ఆపునే దేశ ప్రజలు పక్కన పెట్టేస్తున్నారు. అయిపోయింది నీ కథ. నీకు రెస్ట్ తీసుకునే కాలం దగ్గరికి వచ్చింది. కాబట్టి నీ పని నువ్వు చూసుకో. మా ఆంతరిక విషయం నీకెందుకు కేజ్రీవాల్ గారు? కాబట్టి మా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు వారే ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తారు.